బానిస సంఖ్యల నుంచి ఇజ్రాయేల్ ప్రజలను మరి విముక్తి లభింపచేసి వారిని నడిపించినందుకు. అదే రీతిగా ఈ ప్రయాణం అంతట్లో కనుక మనం చూస్తే కనుక వారు ముందు మరి పగటిపూట ఏ స్తంభం ఉందండి? మేఘస్తంభం. రాత్రిపూట అగ్ని స్తంభం. రెండు ఉండి వారిని క్షేమముగా నడిపించుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలను ఆ దేవాది దేవుడు ఏం చేశాడండి? తన బాహుబలం చేత వారిని ఆ బానిస సంఖ్యల నుంచి, ఆ బానిస జీవితాన్ని నుంచి వారికి విముక్తిని కలుగజేసిన వారై ఉన్నారు. మరి ఐగుప్తు దాస్యగృహమును అయ్యున్నది వీరికి. ఐగుప్తు వీరికి దాస్యగృహం అయింది. 400 సంవత్సరాల పాటు వారు ఏ పని చేశారండి? వారు ఒక ఇటుక పనులంటే కేవలము ఏమి చదువు సంధ్య లేని వారు చేసే పనులు వారు చేసి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ పనులు చేస్తూ ఉన్నప్పుడు అదే రీతిగా వారు ఏమన్నా కూలికి పని చేశారా? లేదు. దాసులు అంటే దాసులకు మరి వారు ఏమైనా ఇస్తారండి? అంటే బానిసలకు ఏమి ఇవ్వరు. వారి పని వారు చేసి పెట్టాలి, వారు ఇస్తే తినాలి, లేకపోతే వారు సంపాదించుకోవాలి. ఎలా సంపాదించుకుంటారో వారి ఇష్టం అన్నమాట. మరి ఇక్కడ మన 3వ వచనంలో కనుక చూస్తే మోషే ప్రజలతో ఇట్లా, మీరు దాసగృహమైనటువంటి ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన జ్ఞాపకము చేసుకుని యెహోవా తన బాహుబలం చేత దానిలో నుండి మేము బయటకు రప్పించాను. పులిసినది ఏదియు. ఇక్కడ దేవుడు ఆజ్ఞాపించుచున్నది ఏమిటయ్యా అంటే పండుగను చేసుకోమంటున్నారు. అది పులియని రొట్టెల పండుగ. ఎందుకు పులిసిన రొట్టెలతో చేసుకుంటూ వచ్చిన పాపం ఏంటి? పులుపు అనేది దేనికి సాదృశ్యం అండి? దేనికి సాదృశ్యము? అది పాపానికి సాదృశ్యము. మరి లోకంలో కలిసిపోయి ఉన్నటువంటి దానికి